మస్తు షేడ్స్ ఉన్నాయిరా మూవీ ప్రజెంట్ థియేటర్ లో రన్ అవుతుంది. యాక్టర్స్ బై అభినవ్ గోమటం, వైశాలి రాజ్, డైరెక్టర్ బై తిరుపతి రావు. మంచి కామెడీ రోల్స్ లో యాక్ట్ చేసే అభినవ్ గోమటం ఫస్ట్ టైం లీడ్ రోల్ లో మస్తు షేడ్స్ ఉన్నాయిరా అనే టైటిల్ తో వచ్చాడు. ఓవరాల్ మూవీ ఎలా ఉంది, ఆడియన్స్ కి కనెక్ట్ అయిందా లేదా అనే పాయింట్ ఇన్ డెప్త్ రివ్యూలో మాట్లాడుకుందాం. మనోహర్ ఒక మ్యూజిక్ ఆర్టిస్ట్. పెళ్లి రోజు పెళ్లి కూతురు లేచిపోవడంతో అతని లైఫ్ తలకిందలవుతుంది. అసలు పెళ్లి కూతురు ఎందుకు లేచిపోయింది, రిలేటివ్స్ అతన్ని ఎందుకు చిన్న చూపు చూశారు, ఇలా ఉన్న మనోహర్ లైఫ్ లోకి ఉమా ఎలా ఎంటర్ అవుతుంది, ఇవన్నీ క్వశ్చన్స్ కి ఆన్సర్ తెలియాలంటే మీరు ఖచ్చితంగా మూవీ చూడాల్సిందే. ఎగ్జాక్ట్లీ ఇదే మూవీ స్టోరీ లైన్ కూడా. మూవీని ఫ్యామిలీతో చూడొచ్చా అంటే ఖచ్చితంగా చూడొచ్చు. మూవీలో ఎలాంటి అడల్ట్ కంటెంట్ ఏమీ లేదు. మూవీలో ప్లస్ పాయింట్స్, హీరో అండ్ హీరోయిన్ గా యాక్ట్ చేసిన ఇద్దరి పర్ఫార్మెన్స్ బాగుంది. హీరో ముందుగానే కామెడియన్ కాబట్టేమో అతని క్యారెక్టర్ కి ఎలాంటి కామెడీ సీన్స్ కానీ పెట్టలేదు. ఎక్కడ కూడా క్యారెక్టర్ కి కామెడీ వర్కౌట్ కాకుండా చూసుకున్నాడు డైరెక్టర్. మూవీలో మైనస్ పాయింట్స్, ఎమోషన్ యాంగిల్ విషయంలో మూవీ టీమ్ ఇంకాస్త కేర్ తీసుకొని ఉండింటే మూవీకి సక్సెస్ రేట్ ఇంకాస్త బెటర్ ఉండేది. మూవీలో ఎమోషన్ సీన్స్ ఉన్నా ఆ ఎమోషన్ సీన్స్ కి తగ్గ డెప్త్ లేదు. ఆడియన్స్ ఇంకా ఎక్కడ కనెక్ట్ అవుతారు చెప్పండి. సెకండ్ పాయింట్, ఈ మూవీకి బిగ్ మైనస్ పాయింట్ ఏంటంటే మూవీకి సెలెక్ట్ చేసుకున్న టైటిల్, సినిమా కాన్సెప్ట్ కి పూర్తి డిఫరెంట్ గా ఉంటుంది. ఎందుకు పెట్టారో అర్థం కాదు. మూవీలో ఫస్ట్ హాఫ్ మ్యారేజ్ ఈవెంట్స్ అంటూ అలా వెళ్ళిపోతుంది, కానీ వచ్చే సెకండ్ హాఫ్ చాలా లాగ్ గా ఉంటుంది. ఎక్స్పెషల్లీ ఎండింగ్ లో ఉన్న క్లైమాక్స్ కూడా చాలా బోరింగ్ గా ఉంటుంది. అది కాస్త స్ట్రాంగ్ చేసుకుంటూ నింటే బాగుండేది మూవీ టీమ్. ఇక టెక్నికల్ విషయానికి వస్తే ఒకటో రెండో సాంగ్స్ బాగున్నాయి, బ్యాక్గ్రౌండ్ స్కోర్ డీసెంట్ గా ఉంది. ప్రొడక్షన్ వాల్యూస్ మూవీలో ఇంకాస్త బెటర్ గా ఉంటే బాగుండేది. సినిమాటోగ్రఫీ అస్సలు బాగోలేదు, చాలా లాగ్ గా స్లోగా వెళ్తూ ఉంటుంది. ఓవరాల్ గా ఈ మూవీని థియేటర్ లో అయితే అస్సలు చూడకండి, ఓటీటీలోకి వచ్చిన తర్వాత ఒకసారి చూడొచ్చు అంతే. ఇది గైస్ మస్తు షేడ్స్ ఉన్నాయిరా మూవీ రివ్యూ కనుక మీకు హెల్ప్ఫుల్ అయితే ప్లీజ్ లైక్ చేయండి. అండ్ ఇలాంటి మోర్ ఇంట్రెస్టింగ్ మూవీ రివ్యూస్ కోసం తప్పకుండా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.